హాయ్ ఆల్, వెల్కమ్ టు కాశీస్ వాల్. దిస్ ఇస్ స్వప్న. ఫ్రెండ్స్, మేమైతే గోల్కొండకు వచ్చాము. ఇక పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి గోల్కొండకి అయితే వచ్చాము. ఊరు నుండి మా బావగారు అబ్బాయి వాళ్ళు వచ్చారు కాబట్టి ఇక మేము అందరము ఎంజాయ్ చేద్దామని గోల్కొండకు వచ్చాము. గోల్కొండ లోపలికైతే ఎంటర్ అయిపోయామండి మేము. చూడండి, ఫారినర్స్ కూడా వచ్చారు. మనకైతే తెలుసు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు గైడ్ని పెట్టుకున్నారు. గైడ్ని పెట్టుకుంటే 500 అంట. నడుస్తున్నాం మేము. ఇక మనకి రైట్లో టికెట్ కౌంటర్ ఉందండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పెద్ద కాస్ట్ ఏం కాదులేండి. ఇది బాగుందని నేను మా వారు ఫోటోకి పోజ్ ఇచ్చాము. ఇక నెక్స్ట్ ఏంటంటే లోపలికి ఎంటర్ అవుతున్నాము. టికెట్లు చూడండి. చిన్న గేట్ లా ఉంది. ఇక ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదేనిక మనకి రైట్ సైడ్ లో మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి వెళ్తున్నాం చూడండి. మెయిన్ ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. పిల్లలతో విజిట్ చేయండి. ఎప్పుడైనా మనకి ఏదైనా విషయం గురించి తెలియాలి అని అనుకుంటే ఎక్స్ప్లోర్ చేయడం ఒక్కటేనండి మంచి విషయం. లోపలికి ఎంటర్ అవుతున్నాం మేము. టికెట్లు చూపిస్తున్నాం వాళ్ళకి. 10 రూపీసే టికెట్లు. ఎవరికైనా, చిన్నోళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా 10 రూపీసే. ఇక లోపలికి అయితే వెళ్తున్నాము. వ్యూ చాలా బాగుందండి. 4-5 కల్లా మనము ఇక్కడికి రీచ్ అయిపోతే చాలా బాగుంటుంది. మరి 6:30కి క్లోజింగ్ టైం అంటున్నారు. 4-5 కల్లా మనం ఇక్కడికి రీచ్ అయ్యామంటే చాలా బాగుంటుంది. మధ్యాహ్నం వేళలో కాకుండా సాయంత్రం అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా దూరం నడవాలి. చూడండి, చాలా అయితే చాలా బాగుంది. అప్పట్లో సిమెంటు అవి లేకుండా రాళ్ళతో ఎంత మంచిగా కట్టారంటే అన్ని రాళ్ళు ఎలా పేర్చారో ఏం అర్థం కావట్లేదు నాకు. వ్యూ అయితే చాలా బాగుందండి. ఈ టైం ఇప్పుడు మేము ఎగ్జాక్ట్ 4కి వెళ్ళాము కాబట్టి వ్యూ చాలా బాగుంది. క్రౌడ్ అయితే ఎవరు లేరులేండి. వీకెండ్స్లో ఎవరైనా వస్తారేమో చాలా మంది, కానీ ఎవరైతే క్రౌడ్ మేము వెళ్ళేటప్పుడు అయితే ఎవరు లేరు. లోపలికి వెళ్తున్నామండి. ఇంకా లోపలికి వెళ్తున్నాము. చాలా దూరం నడవాలి. ఇది ఎన్ని వందల మీటర్లు ఉంటుందో తెలియదు, కానీ కింద ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉందండి. అంటే అప్పుడు రాజులు గుర్రాలు నీళ్ళు తాగడానికి కట్టించారో మరి అది ఏంటో మరి తెలీదు. ఇలా స్ట్రైట్గా వెళ్ళాము. ఇక్కడ బంద్ అయి ఉంది. ఇక్కడైతే రూట్ లేదు. మళ్ళీ మేము బ్యాక్ వచ్చేస్తున్నాం. ఇక అటు రూట్ లేదని. గోపురాలు చూడండి, మొత్తం స్టోన్తో. అప్పటి రోజుల్లోనే నాలెడ్జ్ బాగుండేది. ఎంత మంచిగా కట్టారు, చాలా బాగుంది. చూడండి, స్విమ్మింగ్ పూల్ మరి ఇది ఏంటో తెలీదు.
పిల్లల్ని చారిత్రాత్మక కట్టడాల దగ్గరికి తీసుకెళ్ళాలండి. ఎందుకంటే వాళ్ళు అప్కమింగ్ జనరేషన్ కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఎప్పుడైనా మనము వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ మైండ్ కూడా బిల్డ్ అవుతుంది. కాబట్టి దయచేసి పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. పిల్లలకు కూడా నేచర్ని పరిచయం చేయండి. ఇంట్లోనే ఉండిపోకండి. ఇక్కడ చూడండి, ఇంట్లోనే ఉంటే ఫోన్లు చూసుకుంటా ఇంకా మైండ్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇలా ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకు అర్థమవుతుంది ఏంటి అనేది. ఇక నెక్స్ట్ ఏంటంటే మెట్లు. ఒక 10 ఫ్లోర్లు ఉంటాయేమో మెట్లు. మనిషి పుట్టింది ఎక్స్ప్లోర్ చేయడానికేనండి. ఈ సీనరీ చూడండి, చాలా బాగుంది. గోల్కొండ పైకి అంటే మొత్తానికి ఇక పైకి వెళ్తే మొత్తం సీనరీ చాలా బాగుంటుంది. హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. వెళ్తున్నామండి మేము. ఇంకా మెల్లమెల్లగా ఎక్కుతూ ఒక 10 మెట్లు ఎక్కి కూర్చుంటున్నాము, ఎక్కలేకపోతున్నాము. మా పిల్లలు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు ఉడుకు రక్తం కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేనైతే కెమెరా పట్టుకొని వెళ్ళలేకపోతున్నా. ఒక్కొక్కసారి కెమెరా నేను హ్యాండిల్ చేస్తా, ఒక్కొక్కసారి మా పిల్లలు హ్యాండిల్ చేస్తారు. మా పిల్లలు హ్యాండిల్ చేసేటప్పుడు నేను కనపడతానండి. నేను హ్యాండిల్ చేసేటప్పుడు ప్రకృతి కనిపిస్తుంది మీకు. ఇప్పుడైతే నేనే హ్యాండిల్ చేస్తున్నా. ఇక్కడ ఆంజనేయ స్వామి అంటే రాయి పైన ఆంజనేయ స్వామి బొమ్మ ఉందండి. నెక్స్ట్ వెళ్తున్నాం, ఇంకా రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ పైకి వెళ్తున్నాము. గోల్కొండ కోట ఒక పురాతన నగర కోట. మొత్తం 120 మీటర్ల ఎత్తులో కొండ మీద నిర్మించారంటండి. గోల్కొండ కోట 1525లో కులీ కుతుబ్ షా చేతిలో నిర్మించబడిందంటండి. మన రాష్ట్రంలో క్రీస్తుశకం 16వ శతాబ్దానికి హైదరాబాదులో కుతుబ్షాహీ వంశ పాలన మొదలైందంటండి. అప్పటి హైదరాబాద్ అనే పేరు లేదంట, గోల్కొండ రాజ్యంగా వాడుకలో ఉండేది. ఈ వంశం పాలకుడు కుతుబ్ షా 1687లో మొఘల్ పాలక చేతిలో ఓటమి పాలవడంతో గోల్కొండ రాజ్యం మొఘలుల అధీనంలోకి వెళ్ళిపోయిందంట. మొఘలుల పాలన తన ప్రతినిధిగా అనఫ్ జాహీ నియమించారు.
పసిచకోరమైన ఈ మనసే హత్తులేనియా భావన కాసాన తేలే అతి సుదూర తారక నిలయం అజటనా కలల్ని చూపించే క్షణం కలల్లో విహారం గగనమే విడిదిగా కారు మేఘాలపై వాలని చిరించి జలధరం అమాంతం కురవని హృదయమే వాగులా పొంగని ప్రపంచం అంతటా వలేసి వెతకని ఇలాంటి కలల్నే చూడని నిశితి నిదురని ముగించే ప్రతి క్షణం ఎలాంటి కలల్నే చూడని మదిగవాక్షమే చూపుతోందా కోటి తారల్నే మనోవీధిలో మలచుతోందిలా ఇంద్రజాపాల్నే పలు గ్రహాలలో ప్రయాణిస్తూ పసిచకోరమైన